పెడితే ఎన్ని వస్తాయి చెప్పమనండి. ఈయన పెట్టిన పథకాలు మార్చగలరా? రాజశేఖర్ పెట్టిన పథకాలు మార్చగలుగుతామా? కానీ ఈ ఉద్ధరించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఉద్ధరించింది పథకాలని మారిస్తే ప్రజల నుంచి స్పందన లేదు. చెప్పండి, ఏది ఆయన పెట్టింది? ఆయన బ్రాండ్ ఏది చెప్పనండి. అనుభవం ఇంటి నెంబర్ పెట్టాడు ₹2 బియ్యం, ఆ తర్వాత రూపాయి బియ్యం తీస్తారు, తర్వాత బియ్యం, అది ఫైన్ 100%. ఆరోగ్యశ్రీ పెట్టారు, పేరు కావస్తే తర్వాత ఎన్టీఆర్ శ్రీ అని, లేకపోతే ఇప్పుడు వచ్చి మళ్ళీ వైఎస్ఆర్ శ్రీ అని పేర్లు మార్చాం. కానీ ఆరోగ్యశ్రీ తీసుకెళ్చామా? దాన్ని ఇంప్రూవ్ చేసుకున్నాం. కానీ ఉచిత పెట్టారు, ఆ రోజు వచ్చి కరెంట్ ఇస్తామని చెప్పారు, దాన్ని గంటలు వచ్చి పెంచాం. కానీ ఉచిత తీసుకెళ్చామా? ఫీజు రింబర్స్మెంట్ పెట్టారు, దాన్ని తాలూకా ఐడియాలజీ ఉంచి దాన్ని ఇంప్రూవ్ చేశారు. కానీ ఇప్పుడు దానికి మళ్ళీ వసతి వచ్చి యాడ్ చేశాడు. కానీ చంద్రబాబు తీసుకెళ్తాడా? చెప్పండి. ఇవి స్కీమ్స్. ఇప్పుడు ఈయన పెట్టాడు వాలంటరీ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చాడు. ఆర్భాటంగా టూటీ నేను వస్తే వీళ్ళందరినీ తీస్తాను, వీళ్ళందరూ ఆడపిల్లలు ఎత్తుకెళ్ళిపోతున్నారు సచివాలయం ఉద్యోగులందరూ. సచివాలయం పనిచేసిన ఏం చెప్పారు ముందు? ఒక కుటుంబం వ్యక్తి అయితే ఆడపిల్లలు ఎత్తుకెళ్ళిపోతున్నారు, అందుకే ఆంధ్ర రాష్ట్రం నుంచి ఆడపిల్లలు వచ్చి ఎక్కువగా అన్నా లేదా? ఈయనేమన్నాడు? వాళ్ళు వచ్చి ఇంట్లోకి వెళ్తున్నారు, తలుపు కొడుతున్నారు, చంద్రబాబు మగవాళ్ళు లేనప్పుడు కొడుతున్నారు, ఆడవాళ్ళని వచ్చి కించపరుస్తారు అన్నా లేదా? వీళ్ళు వచ్చి గోన్ సంచి మోస్తారు, వెళ్తే ఈ మోస్తారు అన్నా లేదా? ఆ నాయకుడు వచ్చి నక్సల్ అన్నారు లేదా? ఇంకో నాయకుడు వచ్చి వీళ్ళందరూ టెర్రరిస్ట్ అన్నారు లేదా? మరి వీళ్ళు వచ్చి ₹10,000 జీతం ఎందుకు పెంచుతా అంటాడు? ఎందుకు పెంచుతా అంటాడు? ఎందుకు దాని మీద స్టాండ్ అవ్వలేదు? చెప్పండి, అడగండి మీరు. అంటే ఆ వ్యవస్థ వల్ల, ఆ పథకం చేసిన ప్రక్రియ వల్ల ఈ రాష్ట్రంలో ఉన్న పరిపాలన విధానం మార్పు తీసుకురావడం వల్ల ప్రజలకు వచ్చి మేలు జరుగుతుంది అనేది అర్థమైంది. ప్రజలకు మేలు జరిగిన ఏ కార్యక్రమాన్ని కూడా ఏ నాయకుడు కూడా దాన్ని టచ్ చేయలేడు. ఊరికినే అలాంటి కార్యక్రమాలు పెట్టుంటే పర్వాలేదు, నువ్వు పెట్టలేదు. నీకు ఆలోచన రాదు, ఎందుకంటే పేదవాళ్ళతో మీకు సంబంధం లేదు, పరిపాలనతో మీకు సంబంధం. అంతసేపు వన్ మ్యాన్ ఆర్మీ, నీకు రావాలి పేరు అంతే. ప్రజలకు మాకు మేలు జరగక్కర్లేదు. ఎక్కడేంటి ప్రజలకు మేలు జరగాలి, మాకు పేరు రావాలి, పార్టీకి చిరస్థాయిగా ఉండాలి. అది జగన్మోహన్ రెడ్డి కాన్సెప్ట్. చంద్రబాబు కాన్సెప్ట్ ఏంటంటే ప్రజలకి ఏం రావక్కర్లేదు, నా ఒక ఏడు వస్తుంది, వాళ్ళ కూడా వస్తుంది, ఏడు వస్తుంది. చెప్పండి. కాబట్టి ఇవన్నీ కాదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇది సంక్రాంతి కానుక, ఈద్ ముబారక్, ఈ తోఫా ఏదో ఇచ్చేవారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దీంట్లో ఇంటింటికి రేషన్ వస్తుంది, కానీ ఓన్లీ బియ్యం తప్ప ఇంకా నిత్యావసర సరుకులు కొన్ని రావట్లేదు అని చెప్పి కొన్ని నిత్యావసర నీ భాషలోనే ఉంది కదా, వస్తున్నాయి కానీ కొన్ని రావట్లేదు, 1-2 రావట్లేదు అంటావు. నువ్వే చెప్పావు కదా. అవును అవును అవును, రైస్ మెతే కూడా వస్తున్నాయి, ఆపడం లేదు. ఎప్పుడు కూడా పదార్థాలు వస్తున్నాయి, పప్పులు కూడా వస్తున్నాయి. అయితే ఇంటర్నేషనల్ మార్కెట్తో నుంచి వ్యత్యాసం ఉంటే ఇప్పుడు కూడా ఇస్తున్నవి మార్కెట్లో ఇంటర్వెన్షన్లో వస్తేనే, అంటే మనకు ధర కంటే మనం ఇచ్చే ధర కంటే మార్కెట్ ధర ఎక్కువ ఉన్నప్పుడు అవి వచ్చేవి, అవి చేస్తున్నారు. అవి దాని బదులు ఇంకో ఆల్రెడీ ఇంకోటి ఇస్తున్నాము. అలాగే మేము పూర్తిగా వ్యవస్థ ఎత్తలేదు కదా. ఈ నీళ్ళని కూర్చోండి సాక్షి కింద చెప్పు, ఏంటి చెప్పు. టీచర్లు ప్రభుత్వం ప్రధాన పత్రికలో వార్త వస్తుంది. ఇబ్బంది పడినారు. ఇప్పుడు మీరందరూ పాత్రికేయులు, మీరందరూ సోదరులు, మీరు ఇబ్బంది పడితే మీరు చెప్తారు కదా. ఏ ఒక్కరైనా చెప్పారా?
ఏ ఒక్క స్టేషన్ ఇచ్చిందో స్టేట్మెంట్ చెప్పండి. కదా ఇవాళ ఈ ప్రభుత్వంలో ఏంటంటే ఈ పత్రికలు ఏంటంటే ఈనాడు లేదా ఆంధ్రజ్యోతితో లేదా టీవీ ఎలా తయారేమంటే ఏదైతే రాష్ట్రంలో పాపులర్ స్కీమ్స్ ఉంటాయో, ఏదైతే రాష్ట్రంలో బాగా ప్రజల పనికి వచ్చి దానివల్ల ప్రజలు వచ్చి ప్రభావితం అవుతున్నారో వాటిని కాదు అవ్వలేదు అని దాని మీద బురదలని ప్రయత్నం చేస్తున్న భాగమే ఇవాళది. దాంట్లో ఇంకోటి కూడా రాశారు, 50 లక్షల రూపాయలు 50 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ తీసుకున్న హక్కి కూడా ఉంది. అడగమండి రాష్ట్రంలో టీచర్ని, మంత్రి గారికి వచ్చాయని మా కర్మకి. సరే పబ్లిసిటీ ఇస్తున్నారు కదా, రోజు మా పత్రికలో మా పేరు రాస్తారు కదా, రావణాసుడు పబ్లిసిటీ రావాలి కదా రాని అని వదిలేశాను. ఎందుకు దాని మీద స్పందించాలి? తుడిచిపెట్టి పోతారు. ఇంకేం చేస్తారు? వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? ఇంకా వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది చెప్పు. అంతే అంతే అవుతాయి. వండర్స్ ఎందుకు ప్రశ్నించాలి? దేని మేము తప్పు చేస్తే ప్రశ్నించమన్నారు, మంచి చేస్తే ఎందుకు ప్రశ్నించను? మేము తప్పు చేయమని మాకు నమ్మకం ఉంది. ఈ కార్యక్రమాలే ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు ఏదైతే కూటమి ఉందో ఆ కూటమి ఎంతమంది కూడా కూటమి 14లో వాళ్ళు 14 అధికారంలోకి వచ్చారు. 14 అధికారంలోకి వచ్చి ఏమైనా సాధించింది ఉంటే అది చెప్పుకుంటే అమ్మమ్మ నిజమే కదా సాధించారు కదా మనకి ఇబ్బంది వస్తుంది కదా అని మేము ఫీల్ అవ్వడానికి. కూటమి ఆ రోజే ఫెయిల్ అయిపోయింది, ఆ రోజే సాధించలేకపోయారు, ఆ రోజే ప్రజలను తీర్చి చేశారు, ఆ రోజే సామాన్యులు మోసం చేశారు, ఆ రోజే మహిళలకు వచ్చి మోసం చేశారు, రైతులకు వచ్చి అన్యాయం చేశారు. మరి ఇంకేం కాదు ఎక్కడ ఉంది? ఎవరైతే కూటమిలో ప్రధానమైన పార్టీ ఏదైతే తెలుగుదేశం ఉందో దానికి నాదంటూ చెప్పుకోవడానికి ఒక పథకం లేదు, ఒక కార్యక్రమం లేదు. ఎంతసేపు మమ్మల్ని ఆడిపోసుకోండి తప్ప. మీరు రోజు స్పీచ్లు చూస్తారు కదా, స్పీచ్ల్లో ఆయన ఇస్తున్న ఉపన్యాసాల్లో ఎంతసేపు తిట్టడం తప్ప కలెక్టివ్గా ఉన్న ఎక్కడైనా మాట్లాడి చెప్పండి, రాష్ట్రం కోసం పేదల కోసం మాట్లాడి చెప్పండి. ఒకటి మాట్లాడతాడు, నేను ఒప్పుకుంటాను. ఏది ఎసెన్షియల్ కమ్యూనిటీ లాగా బ్రాంతి గురించి మాట్లాడుతున్నాడు. అది లేకపోతే జనం చచ్చిపోతారు అన్నట్టు, అది లేకపోతే ప్రజలు చచ్చిపోతారు. చూడండి, పూర్వం రామారావు 2 రూపాయలకి బియ్యం పెట్టినప్పుడు పేదవాడికి 5,000 నోట్లోకి వెళ్ళాలి, 5,000 నోట్లోకి వెళ్ళాలన్నట్టు ఆ పేదవాడికి మాట్లాడినట్టు, లేకపోతే అప్పుడు ఉన్నది పనికి 6 రూపాయలు తెచ్చినప్పుడు మాట్లాడినట్లు, లేకపోతే ఆరోగ్యశ్రీకి వచ్చి మాట్లాడినట్టు, చదువుల కోసం వచ్చి దీన్ని మాట్లాడినట్టు, రైతులకు వచ్చి ఒత్తిడి తీయకపోతే రైతులు అప్లయన్స్ ఉన్న రైతులు వచ్చి పండించుకోవడం కష్టమయ్యేటట్లు ఇవాళ వచ్చి ప్రాంతీయ ప్రాంతీయ గురించి మాట్లాడతాడు. మన ఇంట్లో, మీ ఇంట్లో కానీ మా ఇంట్లో కానీ ఎవరింట్లో అయినా బ్రాంతి ఎసెన్షియల్ కమోడిటీ మెయిన్ అనేది మన 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 ఇంట్లో మన ఫ్యామిలీస్ మన ఆడవాళ్ళు దాని గురించి మాట్లాడితే ఒప్పుకుంటారా చెప్పండి? కూడా సభలో అన్నారు సార్, అన్ని డిజిటల్ పేమెంట్స్ అవుతున్నాయి కానీ జగన్ బ్రాంచ్ మాత్రం ఎక్కడ డిజిటల్ పేమెంట్స్